అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జనవరి 18వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారి జీవితంలో ఎటువంటి సంఘటనలను ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిహారాలు, పరిష్కారాలు చేసుకోవాలి? ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి? మొత్తం అయితే వీడియోలో పూర్తిగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఒక స్త్రీ మీపై పగపట్టి విపరీతమైనటువంటి పగనైతే పెంచుకుంది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఆమె విపరీతమైనటువంటి పగను మీ మీద పెంచుకోవడానికి కలిగినటువంటి కారణం ఏమిటి? ఆమె వలన మీరు ఏ విధంగా నష్టపోతున్నారు? అలాగే ముందుగానే మనం ఇప్పుడు తెలుసుకొని అయితే ఎలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. తప్పకుండా అయితే పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ స్త్రీ వలన మీకు ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయో ఖచ్చితంగా అయితే తెలుసుకుందాం. ఆ స్త్రీ చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఈ రోజున మనం తప్పకుండా అయితే తెలుసుకుందాం. అయితే అవి తెలుసుకొని నిజంగా మీరైతే ఆశ్చర్యానికి గురికాక తప్పదు. అయితే ఇంతకీ రేపటి రోజున అయితే ఈ స్త్రీ అయితే ఏ విధంగా మీ మీద పగ తీర్చుకోబోతుంది? అసలు ఆవిడ మీపై ఎందుకంత ఇది ఎక్కువగా పగ పట్టుకుంది? ఎటువంటి పరిస్థితుల్లో అయితే ఆవిడ ద్వారా మీకు ఎదురవబోతున్నాయి? నిజానిజాలు అనేవి తప్పకుండా అయితే ఇప్పుడు మీరు తెలుసుకొని తీరాలి. ఈ యొక్క స్థితిగతుల నుండి మీరు బయటపడాలంటే కనుక మీరు చేసినటువంటి దేవతారాధన పరిహారాలు కూడా తెలుసుకుని తప్పకుండా అవి పాటించడం ద్వారా మీరు సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే మీ యొక్క పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా కనపడుతున్నాయి. కొంచెం ప్రతికూలతలు కూడా కనపడుతున్నాయి. అలాగే మీరు రేపటి రోజున కొన్ని శుభవార్తలు కూడా వినేటువంటి యోగాలు అయితే కనబడుతున్నాయి. కొన్ని రోజుల నుంచి మీకు వచ్చేటువంటి కొన్ని అనుకూలమైన రోజులుగా అయితే మారబోతున్నాయి. గ్రహాల యొక్క అనుకూలత అనేది పెరగబోతుంది. ఆదాయంలో కూడా మీ యొక్క రాశి వారికి కొంచెం ఆదాయం వైపు వెళ్ళబోతుందని చెప్పుకోవచ్చు. మీ యొక్క దిశ దశ మార్చే విధంగా జీవితంలో నూతన వ్యక్తుల ప్రవేశం కూడా జరగబోతుంది. మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఫలించి ఆటోమేటిక్గా మీకు అనేది ధనలాభం అనేది పెరగబోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అప్పులు ఊబిలో కురిగిపోయి ఉన్న ఈ యొక్క రాశి వారు అన్ని అప్పులు తీర్చుకోబోతున్నారు. దీంతో మీకు తలపై భారం దిగినట్లుగా కనిపిస్తుంది. ఇదంతా చేసిన వారైతే మీకు తప్పకుండా షాక్ అవుతారు. అయితే మీ యొక్క పనితీరును, మీ కష్టాన్ని చూసి భగవంతుడు గుర్తించే సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క పని కూడా మీకు బెస్ట్గా ఇవ్వాలని మీరే ట్రై చేసుకోకండి. ఎందుకంటే ఒక రాతి గలవారి విజయం అనేది మీ వెంట పరుగులు పడుతూ ఉందని ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే మీరు కాస్త శ్రమ పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా మీకు పూర్తిగా అయితే తొలగిపోబోతున్నాయి. మీరు ఆశించిన ఆదాయాలు మీకు రాబోతున్నాయి. వృత్తిలో చక్కని గుర్తింపు అనేది మీకు లభించబోతుంది. ఉద్యోగానికి సంబంధించి మీకు శాలరీ ఇంక్రీజ్ కూడా అవేంటి అవకాశాలు కూడా రాబోతున్నాయి. ప్రమోషన్స్ వచ్చే స్థాయికి మీరు చేరుకోబోతున్నారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు. వాటిని మీరు తృప్తిపరచలేక ఆ యొక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. కనుక అన్నీ వచ్చేటటువంటి అవకాశాలు కూడా మీరు మంచిగా అయితే ఈ విధంగా మార్చుకొని తీరాలి. మీ చేతిలోనే ఉంది కనుక మీరు తప్పకుండా ఇవన్నీ చేసి తీరాలి. ఈ విషయం తప్పకుండా మీరు తెలుసుకోవాలి. అలాగే ఈ విషయం గురించి మీకు ఒక నూతన వ్యక్తులతో కొంతమంది సలహాలు కూడా ఇవ్వబోతున్నారు. సలహా అయితే మీకు బాగా నచ్చి తీరుతాయి. అటువంటి అవకాశాలు మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. జారవిడ్చుకోకండి. రేపటి రోజున కాస్తంత గందరగోళంగా ఉన్నటువంటి ఆందోళన పరిస్థితులు కూడా మీకు కనబడుతూ ఉంటాయి. మీ యొక్క విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు తప్పకుండా మీరైతే ప్రయత్నించి తీరాలి. కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కూర్చొని ఉంటాయి. అవి కూడా మాట్లాడుకొని తప్పకుండా అయితే మీ యొక్క సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పకుండా లభిస్తాయి. చిన్న చిన్న పొరపాట్లు ఎవరైనా చేస్తూ ఉంటారు. కానీ కొంత ఏంటంటే రేపటి రోజున మీరు చేసేటువంటి కొన్ని పొరపాట్లు అనేవి ముందు ముందు రోజుల్లో మీ యొక్క భవిష్యత్తుకు కొంత నిరుత్సాహాన్ని కలిగించే విధంగా ఉండబోతున్నాయి. అవి మీకు అనుకోకుండా దేని గురించి ఆలోచించినా కూడా సడన్గా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత తలకు భారం అనిపించవచ్చు. ఏదైనా కానీ జాగ్రత్తగా ఆలోచించి మీ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం ఎంతైనా అవసరం. మీ వచ్చిన అవకాశాలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు జారవించుకోకుండా చిన్నదైనా పెద్దదైన అవకాశం అనేది ఉపయోగించుకొని తీరడం వల్ల మీకు ఎంతైనా ఉపయోగపడతాయి. కానీ అలాగే చిన్న అవకాశమే కదా అని చెప్పి పక్కన పెట్టి ముందు ముందు రోజుల్లో ఆ చిన్న అవకాశం కూడా మీకు దొరకకపోవచ్చు. అటువంటి పని అయితే మీరు అసలు చేయవద్దు. వృత్తిలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, మీకు నచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చాకచక్యంగా మీరు చేతపట్టుకొని తీరాలి. ఇవి మీకు స్పష్టంగా కొన్ని విషయాలు మీకు రేపటి రోజున ఏకంగా అన్ని విషయాల్లో కూడా ఆలోచనలు అనేవి తీసుకుంటే కనుక నిర్ణయాలు మీకు ముందు ముందు రోజుల్లో తలకు భారంగా అనిపించవచ్చు. ఇవి ఆస్తిపాస్తుల విషయాలు కావచ్చు, లేదా ఏదైనా మీకు ఒక స్థల వివాదం గురించి కావచ్చు, ఇటువంటి ఆలోచనలు వెంటనే అయితే కొనుగోలు చేయడానికైతే మీకు ఇటువంటివి అయితే ముందు ముందు రోజుల్లో మీరు పెట్టిన దానికంటే కూడా కాస్త తక్కువ లాభాలు కూడా రాబోతున్నాయి. అవి దేనికి పనికి రాకుండా పోయే విధంగా అయితే మీరు చేయవద్దు. కొంచెం కాస్త ఆలోచించి చేసుకోవడం ఎంతైనా ఉత్తమం. మీరు ఆలోచించుకున్నప్పుడు తర్వాత ఏదైనా పెట్టుబడులు పెట్టుకోవడం ఎంతైనా అవసరం. కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం వల్ల కొంతమంది మీ యొక్క సలహాలు కూడా పాటిస్తారు. నిపుణుల సలహాలు తీసుకోవడం వల్ల మీకు ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. చెడు అలవాట్లను దూరంగా ఉండండి. లేదా
మీకు చాలా నష్టం, తీవ్ర నష్టం వాటిల్లో ప్రమాదం ఉంది కనుక ఎంత బాధపడిన తర్వాత ఆ నష్టాన్ని పూడ్చుకోలేరు. ఇక ప్రేమ పెళ్ళిళ్ళు పెళ్లి వరకు వెళ్తాయి తప్పకుండా. అయితే ప్రేమికులు ఈలోపు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మీరు వివాహేతర జీవితంలో ఎప్పటిలాగా సంతోషంగా అయితే నిండుగా ఉండడం ఎంతైనా మంచిది. ఎటువంటి తలనొప్పులు లేకుండా చక్కగా సంతోషంగా ఉండాలని చెప్పుకోవచ్చు. ఒక అమ్మాయి మాత్రం మీకు ఉన్నత స్థితిని చూసి, మీ యొక్క పనులు చూసి మీ మీద ప్రేమో లేకపోతే ఇంకేదో కారణమో కావచ్చు, కన్నెర చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అంటే మిమ్మల్ని నమ్మించి మిమ్మల్ని మోసం చేయబోతుంది అది పక్కన. కాబట్టి ఆ యొక్క స్త్రీ విషయంలో మీరు తప్పకుండా అయితే అప్రమత్తమైన ఆనందం అనేది తప్పకుండా తీసుకోవాలి. ఈ యొక్క రాశి గలవారు మీ స్త్రీ కారణంగా అయితే మీ జీవితంలో మారబోతుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు వస్తుందో తెలియజేయలేం, కానీ ఆ జీవితంలో మీ ఆవిడ అయితే ముందుగానే ప్రవేశించి ఉండవచ్చు, లేదా వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావడం అన్ని రకాలుగా కూడా మీకైతే నష్టం కలిగి ఉండవచ్చు. ఆ యొక్క స్త్రీ మీకు అన్ని విధాలుగా అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎవరైనా కానీ ఒక కొత్త స్త్రీ కానీ మీకు పరిచయం అయి ఉంటే చాలా జాగ్రత్తగా మీరు వారితో ప్రవర్తించడం ఎంతైనా అవసరం. ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ సమయంలో వారి వల్ల మీకు ప్రమాదం జరగబోతుందని అయితే గుర్తుంచుకొని, లేనిపోయిన విషయాలు మిమ్మల్ని ఇరికించానని, మేము చేసినటువంటి తప్పులు చేశానని మీ సమాజాన్ని తెలియజేయడం ద్వారా ఇటువంటివి చేస్తుందని అయితే మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. అలాంటి స్త్రీ ద్వారా మీరు రేపటి రోజున ఎంతో అప్రమత్తంగా ఉండడం ఎంతైనా అవసరం. రేపటి రోజున అన్ని రకాలుగా కూడా మీరు ఏదైనా సరే, ఏదైనా సంతకాలు చేసే విషయంలో కూడా కాస్త ఆలోచించి వ్యవహరించడం ఎంతైనా మంచిది. మీరు ఎటువంటి షూరిటీలు కూడా ఎవరికి పెట్టకపోవడం ఎంతైనా మంచిది. మీరు తప్పకుండా అయితే ఒక స్త్రీ ద్వారా ఏంటంటే మీ చుట్టూ ఉన్నవారు కావచ్చు, ఇంట్లో వారు కావచ్చు, ఎవరైనా కానీ ఒక స్త్రీ ద్వారా అయితే రేపటి రోజున మీరు అనుకున్న ఇబ్బందులు కూడా కలిగేటువంటి అవకాశాలు మరిన్నిగా ఉన్నాయి. ఎవరైనా కానీ ఒక స్త్రీ ద్వారా మీరు ఏదైనా ఒక మాటను దురుసుగా మాట్లాడినా, లేదా వారు ఏదైనా అవహేళన చేసినా ఆ స్త్రీతో బంధం అనేది అయితే బాగా ట్రావెల్ అవుతుందనితే కనుక ఆ స్త్రీతో మీరు చాలా ఒక విషయాన్ని అయితే పర్సనల్గా చాలా షేర్ చేసుకోవడం అయితే మంచిది కాదు. ఈ విషయంలో మాత్రం మీరు తప్పకుండా అప్రమత్తంగా అయితే ఉండి తీరాలి. మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే కనుక ఆదాయ మార్గాలు చాలా ఎక్కువగా ఉండడం అయితే ఉంది. వృత్తి వ్యాపారాల యొక్క జాతకం అయితే రేపటి రోజున బాగా కలిసి వస్తాయి. వ్యాపార రంగాల్లో సంబంధించిన ప్రయాణాలు కూడా చేస్తారు. అవి కూడా చాలా మంచి లాభాలను కూడా మీకు బాటలో ఉంటాయి. ఒక రాశి గలవారు ఆ స్త్రీ ద్వారా ఎంతైనా అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మీరు చేసేటువంటి పనుల గురించి, ఆలోచనల గురించి అయితే ఎవరికి ఏ విధమైన సమాచారం ఇవ్వకపోవడమే మీకు చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. కాస్త రహస్యంగా, గోప్యంగా ఉంచడానికి చేయడం ఎంతైనా మంచిది. నిత్యం మీరు ఏదైనా శివారాధన చేసుకుంటూ అయితే ఉండడం మంచిది. మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల మంచిది. నరదిష్టి తగలకుండా మీరు తప్పకుండా ఇంటికి అనేది దృష్టి తీయడం చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా రేపటి రోజున మీరు రాత్రిలోపు అయితే మీ దిష్టి పరిహారాలు చేసుకొని మీరు మీ యొక్క దేవతారాధన చేసుకోవడం, అలాగే ఇంట్లో నిత్యం పూజలు, దీపారాధనలు నిర్వర్తించడం వల్ల మీకు ఎదురవబోయే సమస్యల నుండి మీరు కాస్త ఉపశమనం అయితే లభిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక మీరు కొందరి మాటల పట్ల మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసినా కూడా మీ మీద బాగా పగబట్టి ఎప్పుడో అప్పుడు మిమ్మల్ని దెబ్బతీయాలని చెప్పి ప్రయత్నం చేద్దామని అనుకుంటున్న వారిని మాత్రం మీరు తప్పకుండా రేపటిన ఏదో విధంగా దెబ్బతీయబోతున్నారు. మీరు తప్పకుండా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీకు సరైనటువంటి సమయంగా భావించి రేపటి రోజున మిమ్మల్ని మట్టు పెట్టాలని చూస్తున్న వారైతే మాత్రం మీ దగ్గరకు వచ్చినా, లేదా మీకు ఏదైనా సహాయం కోరి వచ్చినా కానీ వాడి పట్ల మీరు దూరంగా అయితే ఉండడం ఎంతైనా అవసరం. దురుసుగా మాట్లాడకపోవడం ఎంతైనా అవసరం. దురుసుగా మాట్లాడి మరలా మీరు ఆవిడ వల్ల మీకు ఏదైనా నష్టం అయితే కలుగుతుందని అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. తప్పకుండా అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఈ విధంగా కొందరు స్త్రీల పక్కన తప్పనిసరిగా మీరు జాగ్రత్తలు తీసుకోకుండా మీరు చేసేటువంటి పనులు గోప్యంగా తీసుకోవడానికి అయితే ప్రయత్నించి తీరండి. ప్రతికూలమైన సమయంలో మీరు తప్పకుండా దైవారాధన చేసుకోవడం వల్ల, అలాగే మీరు వినాయక స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల చాలా మంచిది. ఆర్థికంగా చాలా బాగా కలిసిపాటు ఉంటుంది. మీకు ఏమైనా అడ్డంకులు ఉన్నా కూడా స్వామివారి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు అండగా ఉంటుంది. ఏమైనా కొత్త పనులు ప్రారంభించినప్పుడు తప్పకుండా వినాయక పూజ చేసి మీరు మొదలు పెట్టడం వల్ల మీకు వినాయక స్వామి యొక్క అనుగ్రహం అయితే వినాయక స్వామితో పాటు లక్ష్మీ అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుందని అయితే మీరు తెలుసుకోవాలి. ఎటువంటి వ్యాపారం మొదలు పెట్టాలన్నా తప్పకుండా మీ వ్యాపారం మొదలుపెట్టే దగ్గర లక్ష్మీ గణపతి చిత్రపటాన్ని పెట్టుకొని మీరు దీపారాధన చేసుకుని తర్వాత వ్యాపారాన్ని మొదలు పెట్టడం మీకు ఎంతైనా శుభసూచకంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి. యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి పరిణామాలు ఎదురవబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలి, వారికి ఎదురవబోయే సమస్యలకు తగిన పరిష్కారాలు ఎటువంటివి మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.